హలో డిటెక్టివ్స్, ఈ వీడియోలో మనము 2016లో ఇండోనేషియాలో జరిగిన ఒక భయంకరమైన క్రైమ్ స్టోరీ గురించి చూడబోతున్నాము. ఈ కేసును నేను వన్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు అని అంటాను. అలా అనడానికి 2 రీజన్లు ఉన్నాయి. మొదటి ఏంటంటే, స్టార్టింగ్లో ఈ కేసులో చనిపోయిన 2 ప్రేమికులు యాక్సిడెంట్ వల్ల చనిపోయారని పోలీసులు ఈ కేసును మూసేశారు. కానీ అక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వీణా అనే అమ్మాయి దయ్యంగా మారి ఆమె ఫ్రెండ్ అయిన లిండా అనే ఆమె శరీరంలో దూరి ఆమె యాక్సిడెంట్లో చనిపోలేదు, కానీ ఆమెను ఎవరో కొట్టి భయంకరంగా రేప్ చేసి చంపేశారని చెప్పింది. ఆ వాయిస్ రికార్డింగ్ అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్ రికార్డ్ చేసి పోలీసులకు ఇచ్చారు. తిరిగి ఆ యొక్క కేసును రీఓపెన్ చేసి ఆ 11 మందికి శిక్ష పడేలాగా చేశారు. రెండవ రీజన్ ఏంటంటే, 2017లో ఈ యొక్క కేసును కంప్లీట్గా మూసేశారు. ఆ యొక్క ఇన్సిడెంట్ను ఆధారంగా చేసుకుని 2024 అంటే ఈ ఇయర్లో మే నెలలో ఒక మూవీని రిలీజ్ చేశారు, వీణా 7 days బిఫోర్ అని. యాక్చువల్లీ ఆ మూవీ ఇండోనేషియాలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ మూవీలో కొన్ని మసాలా యాడ్ చేసి అంటే ఇంకా దాన్ని ఒక హారర్ మూవీగా మార్చేశారు. కానీ ఇప్పుడు ఆ మూవీని చూసిన చాలా మంది అక్కడ ఇండోనేషియా ప్రజలు అది నిజ సంఘటన కాబట్టి ఆ కేసును తిరిగి రీఓపెన్ చేయమంటున్నారు. అలా ఆ కేసును రీఓపెన్ చేయమని చెప్పడానికి కారణం ఏంటి, అసలు ఈ వీణా ఎవరు, ఆమెను ఎవరు చంపారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అయిన మర్డర్ కేసు గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇలాంటి క్రైమ్ మిస్టరీ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దినేష్, వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. అది ఆగస్టు 27, 2016 ఇండోనేషియా సిర్బోన్ అనే ప్రాంతం. వీణా ఇంకా లిండా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఎప్పుడు కలిసి తిరుగుతుండేవారు. అలా ఆ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాళ్ళిద్దరు ఇంటికి వెళ్దామని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాంటి సమయంలో వాళ్ళిద్దరు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ ముందు ఒక బైక్ వచ్చి ఆగుతుంది. ఆ బైక్ లో దిగి వీణా దగ్గరకు వచ్చి, మన బైక్ రైడ్కి వెళ్దాము, ఆ తర్వాత నేను ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్తాడు ఒక అబ్బాయి. అతను ఎవరో కాదు, అతను వీణా యొక్క బాయ్ ఫ్రెండ్ అనమాట. అతని పేరు ఎకి. ఈ పేరును గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ వీణా ఇంకా ఎకి చాలా రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా లిండాకి ఈ విషయం తెలుసు. ఇంకా ఎకి ఇంకా వీణా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారని. అలా ఎకి ఏం చేస్తారంటే, వీణాను తీసుకుని బైక్ లో ఎక్కించుకుని అలా రోడ్డు మీద వెళ్తుంటాడు. ఇదంతా పక్క నుంచి చూస్తున్న వీణా చివరిసారిగా వాళ్ళను చూడబోతుందని అప్పుడు ఆమెకు ఆ విషయం తెలియదు. వీణా ఇంకా ఎకి బైక్ లో వెళ్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు 11 అయింది, 12 అయింది. అప్పటి వరకు ఇంటికి తిరిగి వెళ్ళలేదు. వీణా ఇంకా ఎకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా భయపడ్డారు. వీణాకి ఇంకా ఎకికి కాల్ చేశారు, కానీ వాళ్ళిద్దరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేశారంటే, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేశారు, ఎకి అక్కడ ఉన్నాడా, వీణా ఉన్నదని. కానీ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎకి లేడు, ఇంకా వీణా లేకపోవడం వలన వాళ్ళు లిండాకి కాల్ చేశారు. లిండా ఏం చెప్తుందంటే, ఎకి ఇంకా వీణా బైక్ లో వెళ్ళడం నేను చూశానని చెప్పారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోస్ట్ ఎక్కడైనా ఉంటారులే, తిరిగి వచ్చేసారని అనుకున్నారు. అలా ఉదయం అయింది, 6 అయింది, 7 అయింది. అప్పటి వరకు కూడా ఎక్కి ఇంకా వీణా ఇంటికి రాలేదు. ఒక 10 గంటల ఆ సమయంలో ఒక వీణా వాళ్ళ ఫ్యామిలీకి కాల్ వస్తుంది. ఆ కాల్లో వీణా ఇంకా ఎక్కికి యాక్సిడెంట్ అయింది, వాళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము, మీరు హాస్పిటల్లో వచ్చి చూడండి అని ఆ కాల్లో ఎవరో చెప్తారు. వెంటనే వీణా ఇంకా ఎక్కి ఫ్యామిలీ మెంబర్స్ చాలా భయపడి వెంటనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్తారు. ఆ హాస్పిటల్లో సీన్ ఎట్లా ఉంటుందంటే, వీణా శరీరం ఒకటే గాయంతో ఐసీయూలో పడుకొని పెడతారు. ఆల్రెడీ ఆమె ప్రాణాలతో పోరాడుతూ చివరికి ఆమె ప్రాణాన్ని విడిచిపెడుతుంది. ఇంకా ఎకి విషయానికి వస్తే, ఎకి స్పాట్ లోనే చనిపోయాడని ఆ డాక్టర్స్ అక్కడ చెప్పడం వలన వీణా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎకి ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడతారు. ఈ విషయాన్ని పోలీసు ఏం చేస్తారంటే, ఆ స్పాట్ కి వెళ్లి ఇది యాక్సిడెంట్ అనేసి ఎకి ఇంకా వీణా యొక్క డెడ్ బాడీస్ ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చేస్తారు. వీణా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా బాధగా ఉంటారు. చివరికి చనిపోయిన బాడీని ఇంట్లో పెట్టుకోలేరు కాబట్టి ఎలాగైనా పాతి పెట్టాలి కాబట్టి వాళ్ళ ఆచార ప్రకారము చనిపోయిన వాళ్ళని చివరిసారిగా స్నానం చేపిస్తుంటారు. వీణా యొక్క డెడ్ బాడీని వీణా వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందంటే స్నానం చేపిస్తుంటుంది. ఆ స్నానం చేపిస్తున్నప్పుడు వీణా యొక్క శరీరంలో భయంకరమైన గాయాలు ఉంటుంది. తల మీద గాయాలు, ఇంకా చేతులు కాళ్ళ మీద భయంకరంగా ఎవరెవరో కట్టెతో కొట్టినట్టు గాయాలు కనిపిస్తుంటుంది. అది చూసి ఆమెకు సందేహం వస్తుంది. అయినా కానీ పోలీసులు కూడా అది యాక్సిడెంట్ అని చెప్పడం వలన ఈమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రం చెప్తుంది. అలా వీణా బాడీని తీసుకుని వెళ్ళి సమాధి చేస్తారు. ఇంకా సమాధి కార్యక్రమం అయిపోతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆమెను మర్చిపోవడానికి ట్రై చేస్తారు. అలా 7 రోజులైన తర్వాత వాళ్ళకు లిండా వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. అంటే వీణా వాళ్ళ ఫ్రెండ్ అయిన లిండా ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో వాళ్ళు ఏమంటారంటే, మీరు త్వరగా మా ఇంటికి రండి అని చెప్తారు. అప్పుడు ఈ వీణా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న ఏం చేస్తారంటే, ఎందుకు వీళ్ళు పిలుస్తున్నారు అనేసి త్వరగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో వెళ్ళగానే వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ ఇంట్లో వీణాలాగా ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆమె చాలా ఏడుస్తున్నట్టుగా వాళ్ళ అమ్మను నాన్నను చూసిన తర్వాత చాలా ఏడుస్తుంది. యాక్చువల్లీ అక్కడ ఏం జరుగుతుందంటే, లిండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే, లిండా శరీరంలో వీణా యొక్క
ఆత్మ దూరిందని చెప్తారు. లిండా శరీరంలో ఉన్న వీణ ఏమంటుందంటే చాలా ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్నను చూసి, అమ్మ నేను యాక్సిడెంట్ లో చనిపోలేదు, నన్ను భయంకరంగా కొట్టి చంపేశారని చెప్తుంది. అది మాత్రమే కాకుండా అక్కడ ఏం జరుగుతుందంటే ఇదాన్ని జరిగేటప్పుడు లిండా వాళ్ళ సిస్టర్ ఇదాన్ని రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డింగ్ లో ఉన్న విషయం ఇదే. మీరు ఒకసారి ఆ రికార్డింగ్ ని వినండి. Berapa orang yang nganuin Dede tuh? 12 orang. Tangan Dede dipukul pakai balok gede. Dipukul tangan Vina patah. Bukan diseret pakai motor, dipukul tangan Vina. kepalanya sih Dede kepalanya kenapa diapain Dede? వీణా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ రికార్డింగ్ ను చేతిలో పట్టుకుని వాళ్ళంతా ఆలోచిస్తారు. అది మాత్రమే కాకుండా వీణా వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్తుందంటే, నేను బాడీ క్లీనింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, యాక్సిడెంట్ లాగా లేదు, ఇది ఒక మర్డర్ లాగా అనిపిస్తుందని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు చెప్పిన విషయాలను గుర్తు తెచ్చుకుంటారు. ఆ పోలీసులు ఏమంటారంటే ఎక్కీకి ఇంకా తల మీద భయంకరంగా గాయమైంది, అతను చనిపోయాడని, ఇంకా వేరే శరీర భాగంలో ఎటువంటి దెబ్బలు లేదని చెప్పారు. సో ఇదంతా వాళ్ళు మనసులో పెట్టుకుని యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి వెళ్లి చూస్తారు. అక్కడ కూడా కింద పడి ర్యాష్ గా వెళ్ళినట్టు అలాంటి ఆనవాళ్ళు అక్కడ ఏం లేదు. అది మాత్రమే కాకుండా బైక్ కూడా అంత పెద్దగా డ్యామేజ్ కాలేదు. అంటే ఊహించుకోండి, బైక్ నడిపేది ఎక్కి, వెనక కూర్చున్నది వీణ, కానీ ఎక్కికి మాత్రం తల మీద మాత్రమే గాయం తగిలింది. వెనక కూర్చున్న వీణకు మాత్రము ఏ విధంగా చేతులు ఇంకా మోకాలు కింద భయంకరమైన గాయాలు తగిలిందని వాళ్ళు ఆలోచిస్తారు. చివరికి ఇదంతా వాళ్ళు కన్సిడర్ చేసుకుని చివరికి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీసులు ఆ యొక్క రికార్డింగ్ తీసుకుని నిజంగా ఆ రోజు ఏం జరిగిందని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు 11 మందిని అరెస్ట్ చేస్తారు. మీరు ఎందుకు ఆమెను చంపారని అడిగేటప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇదే. యాక్చువల్లీ ఎకి వీణాకు ప్రపోజ్ చేయడానికి ముందు ఎగి అనే అబ్బాయి వీణాకు ప్రపోజ్ చేస్తాడు. ఈ ఎగి ఎవరో కాదు, కానీ ఈ ఎకి యొక్క ఫ్రెండ్ అన్నమాట. కానీ వీణ ఏం చేస్తుందంటే ఎగి యొక్క ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేయకుండా ఎకి యొక్క ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేస్తుంది. ఇదంతా మనసులో పెట్టుకున్న ఎగి ఏం చేస్తానంటే ఆమెను అప్పుడప్పుడు స్టాకింగ్ చేస్తుంటాడు. ఆమె ఎక్కడ వెళ్ళినా సరే ఆమె వెంట వెళ్ళడము, ఆమెను ఫాలో అవడము ఇలాంటిదన్నీ చేస్తుంటాడు. కానీ ఇదని ఎక్కి చూస్తాడు, కానీ సరే ఫ్రెండే కదా అనేసి లైట్ తీసుకుంటాడు. ఈ యొక్క విషయం కొన్ని రోజుల తర్వాత చాలా సీరియస్ గా మారుతుంది. అలా ఏం జరుగుతుందంటే ఒకరోజు వీణ షాపింగ్ మాల్ లోకి వెళ్తుంది. ఆమెను ఫాలో అవుతూ ఎక్కి కూడా షాపింగ్ మాల్ లోకి వెళ్తాడు. వీణ రెస్ట్ రూమ్ ను యూజ్ చేద్దామని రెస్ట్ రూమ్ లోకి వెళ్తుంది. ఎక్కి కూడా రెస్ట్ రూమ్ కి వెళ్లి ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వీణ ఏం చేస్తుందంటే రెస్ట్ రూమ్ లోనే భయంకరంగా అరుస్తూ అతని బయటకు తీసుకుని వచ్చి అందరి ముందు అతని మీద ఉమ్మేస్తుంది. అది మాత్రమే కాకుండా అందరూ చూస్తున్నప్పుడే భయంకరంగా అతన్ని తిడుతుందన్నమాట. ఈ విధంగా అతను భయంకరంగా అవమానించబడడం వలన అతనికి ఆ రోజు నుంచి వీణ మీద పగబడతాడు. యాక్చువల్లీ ఇండోనేషియా సిబోన్ వెస్ట్ జావా అనే ప్రాంతంలో అక్కడ ఉన్న యూత్ మొత్తం ఏం చేస్తారంటే సాయంత్రం బైక్ల మీద తిరగడం అనేది ఒక హాబీగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఒక్కొక్క బైక్ గ్యాంగ్ కి ఒక్కొక్క పేరు పెట్టుకుని అలా తిరుగుతుండే వాళ్ళు. వాళ్ళ మధ్యలోనే కొన్నిసార్లు గొడవలు వస్తుంటుంది. ఇంకా ఒక్కొక్కసారి రాళ్ళు విసిరి కొట్టుకుంటారు. ఈ విధంగా మూన్ వాక్ గ్యాంగర్ అనే ఒక మోటార్ సైకిల్ గ్యాంగ్ లో లీడరే ఈ యొక్క నెగ్గి. ఈ నెగ్గి ఏం చేస్తారంటే ఈ వీణను ఫాలో అవడమే పనిగా పెట్టుకుని తిరుగుతున్నాడు. కాబట్టి నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు లిండా ఇంకా వీణ నడుచుకుని పోతున్నప్పుడు ఎక్కి వచ్చి వీణను పికప్ చేసుకుంటాడు. ఆ యొక్క సమయంలో ఎగ్గి కూడా అక్కడే ఉంటాడు. ఇదంతా గమనించి ఏం చేస్తాడంటే వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి, అంటే మోటార్ సైకిల్ గ్యాంగ్ మెంబర్స్ అందరికి చెప్తాడు ఈ రోజు ఎక్కి ఇంకా వీణను ఎలాగైనా పట్టుకోవాలని. సో వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఎక్కి ఇంకా వీణ బైక్ లో వెళ్తున్నప్పుడు ఆ మోటార్ సైకిల్ గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వెళ్తుంటారు. మధ్యలో ఏం చేస్తారంటే ఎక్కి బైక్ నడుపుకుంటూ పోతున్నప్పుడు ఒక కట్టె తీసుకొని ఫ్రంట్ వీల్ లో కొడతారు. వెంటనే ఆ బైక్ ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవ్వకుండా ఎక్కి ఇంకా వీణ కింద పడిపోతారు. అప్పుడు ఆ బైక్ మెంబర్స్ లో 11 మంది ఏం చేస్తారంటే కట్టెలు పట్టుకుని ఎక్కి యొక్క తల మీద భయంకరంగా కొడతారు. ఎక్కి యొక్క తల మీద భయంకరంగా కొట్టడం వలన ఎక్కి చాలా బ్లడ్ లాస్ అవుతుంది. కింద పడ్డ ఆ యొక్క ఒక 2 నిమిషాలు వీణకు అక్కడ ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కాదు. ఆమె యొక్క జుట్టు పట్టుకుని ఎవరో లాక్కుని పోతున్నట్టుగా ఆమె కనిపిస్తుంది. ఆమె జుట్టు పట్టుకుని రాయి మీద భయంకరంగా కొడతారు. అది ఎవరో కాదు ఎగి. అది మాత్రమే కాకుండా వీణను పక్కన తీసుకుని వెళ్లి ఏం చేస్తారంటే కట్టెతో ఆ యొక్క 2 చెయ్యి మీద వ్రిస్ట్ భాగంలో భయంకరంగా కొడతారు. వాళ్ళు ఏ విధంగా కొడతారంటే ఆ వ్రిస్ట్ భాగం నుంచి ఆ యొక్క చెయ్యి అనేది ఇలా ఊగుతూ ఉంటుంది. అంత భయంకరంగా కొడతారు. కొట్టింది మాత్రమే కాకుండా ఆ తర్వాత చేయబోయే విషయమే చాలా భయంకరమైనది. అదే
అదేమిటంటే నెగ్గి ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆమెను వచ్చి రేప్ చేస్తాడు. అదే విధంగా ఒక్కొక్కరు అంటే 10 మంది ఆమెను ఆ విధంగా అబ్యూస్ చేస్తారు. అప్పుడు ఆమె చనిపోతే ఎంత బాగుంటుందని ఆమె మనసులో అనుకుంటుంది. అది మాత్రమే కాకుండా ఎక్కి అని బాయ్ ఫ్రెండ్ ని పిలుస్తుంది. కానీ ఆల్రెడీ ఎక్కి చనిపోయి ఉంటాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ప్రాణం ఆమెలో ఉండడం వలన ఎగ్గి ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో బైక్ తీసుకుని వచ్చి ఆమె మోకాల మీద ఎక్కించమని చెప్తారు. వాళ్ళు కూడా కొంచెం కూడా మనసాక్షి లేకుండా ఆల్రెడీ భయంకర నొప్పితో ఉన్న వీణ యొక్క మోకాల మీద బైక్ ఎక్కిస్తారు. అప్పుడే ఆ యొక్క మోకాలంతా నుజ్జు అయిపోతుంది. ఈ విధంగా ఆ యొక్క వీణ ఇంకా ఎగ్గి తర్వాత రోజు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఎగ్గి అప్పుడే చనిపోతాడు. ఇంకా వీణ కొన్ని గంటల తర్వాత చనిపోతుంది. ఈ విషయాలన్నీ బయటపడిన తర్వాత పోలీసులు ఆ 8 మందిని అరెస్ట్ చేస్తుంది. అందులో ఒకతను మైనర్ గా ఉండటం వలన అతనికి 8 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తుంది గవర్నమెంట్. ఇంకా మిగతా 7గురికి లైఫ్ సెంటెన్స్ ఇస్తుంది. అంటే వాళ్ళ జీవితకాలం ఇంకా జైల్లోనే గడపాలని. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఏంటి బ్రో 11 మంది అన్నావు కానీ 8 మందిని మాత్రమే పోలీసు అరెస్ట్ చేసిందా అని మీరు అడగవచ్చు. మిగతా 3 పోలీసు ఏం చేశారంటే ఇప్పుడు పట్టుకుంటాము అప్పుడు పట్టుకుంటామని చెప్పి చివరి వరకు వాళ్ళని పట్టుకునే లేదు. ఇంకా ప్రజలు కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిందని కూడా మర్చిపోయారు. ఇంకా అది మాత్రమే కాకుండా ఎగ్గి అనే అబ్బాయి వాళ్ళ నాన్న పోలీస్ గా ఉండటం వలన అతని చేయలేదని కూడా కొంతమంది చెప్పారు. సో ఈ విధంగా ఈ కేసు అయితే 2017లో కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకుని ముందుగా చెప్పినట్టు ఇప్పుడు 2024లో మూవీని రిలీజ్ చేస్తారు. ఆ మూవీలో ఎగ్జాక్ట్ గా ఎలా జరిగిందో అలా తీశారు. ఇంకా కొన్ని హారర్ ఎలిమెంట్ ను దాంట్లో యాడ్ చేసి అది ఒక హారర్ మూవీ లాగా చూపించారు. ఆ మూవీ చూసిన చాలా మంది గవర్నమెంట్ కి ప్రెషర్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎందుకంటే అంత దారుణంగా ఉండటం వలన ప్రజలు దాన్ని చూసి ఓర్చుకోలేకపోయారు. ఇంకా వీణకు జస్టిస్ కావాలని ఇంకా మిగతా 3 ఖైదీ చేయమని చెప్పడం మొదలు పెట్టారు. అందుకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఎగ్గి అనే అబ్బాయి కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుంటే అతన్ని పట్టుకుని వచ్చి ఇతనే ఆ అక్యూస్డ్ అని చెప్పారు. ఇతను ఏమన్నాడంటే నాకు ఆ మర్డర్ కి సంబంధమే లేదు, గవర్నమెంట్ నన్ను ఫ్రేమ్ చేస్తుందని చెప్పాడు. ఇంకా అది మాత్రమే కాకుండా నా ఇన్నోసెంట్ ప్రూవ్ చేయడానికి కావాలంటే మీరు చంపేయండి అలా చెప్పడం మొదలు పెట్టాడు. సో ఈ కేసు అనేది మళ్ళీ రీఓపెన్ చేసి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఈ కేసు గురించి మీరేమంటారు అన్నది కామెంట్ లో చెప్పండి. పర్సనల్ గా నన్ను అడిగితే నేనేమంటానంటే నిజంగా చనిపోయిన వాళ్ళు దయ్యంగా తిరిగి వస్తారనేది నేను నమ్మను. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు అంతే, వాళ్ళ పని ఈ భూమిలో అయిపోయినట్టే. ఇంకొక విషయం ఏంటంటే ఇలా చనిపోయిన వాళ్ళు ఈ భూమిలో చాలా మంది ఉన్నారు. సపోజ్ వీణ దయ్యంగా తిరిగి వచ్చిందని చెప్తే అలా చాలా మంది చనిపోయేంతా తిరిగి దయ్యంగా రావాలి. ఇలాంటి మిస్టరీ అయిన కేసెస్ కూడా చాలా సాల్వ్ అయి ఉండాలి. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన కేసెస్ ఇంకా మిస్టరీ అయిన విషయాలను మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.